విజయవాడలో శాంతి భద్రతల నడుమ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సిపి రామకృష్ణ. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా మొత్తంలో 144 సెక్షన్ విధించామన్న సిపి స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించామని తెలిపారు. ఎవరైనా కర్రలు మారణాయుధాలతో కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్ స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక 2 డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాస్ మొత్తం త్రూఅవుట్ ద క్యాంపస్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది క్యాంపస్ కూడా ఇప్పుడు ఇంకొన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. కౌంటింగ్ డే దృష్టిలో పెట్టుకుని పైన కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. బయట కూడా ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ మేము అనుకున్నాం అన్ని చోట్ల పికెట్స్ ఏర్పాటు చేశాము, పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము. అలాగే కొంత విజిబుల్ పోలీసింగ్ చర్యలు చేపడుతున్నాము. ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము.